నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. గుండారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, కమాన్పూర్ ఎస్ఐ కొట్టెప్రసాద్, సర్పంచ్ జంగిలి పోచాలు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రంగు సత్యనారాయణ గౌడ్ పిలుపునిచ్చారు. గుండారం ప్రభుత్వ కళాశాల విశిష్టతలు, విద్యా సౌకర్యాలపై సీనియర్ జర్నలిస్టు జబ్బార్ ఖాన్ రూపొందించిన ప్రచార సీడీని మంగళవారం కళాశాల ఆవరణలో అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సీడీకి మ్యాజిక్ రాజా వాయిస్ ఓవర్ అందించగా పి చంద్రపాల్ ఎడిటింగ్ చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ కళాశాలలు నాణ్యమైన బోధన, ప్రిన్సిపల్ కాసిమల సుధాకర్ ప్రత్యేక కృషితో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. ఇప్పటికే 160 మంది నూతన విద్యార్థులు ప్రవేశాలు పొందినట్లు ప్రిన్సిపాల్ వెల్లడించారు. 10వ తరగతి ఉత్తీర్ణులను కళాశాలలో చేర్పించేందుకు ప్రజాప్రతినిధులు, నాయకులు సహకరించాలని కోరారు. కళాశాల ప్రత్యేకతలను ప్రజలకు చేరవేసేందుకు సీడీ రూపొందించిన జబ్బార్ ఖాన్ను అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సోహెల్, హెచ్ఎం రమణారెడ్డి, వార్డు సభ్యులు దామెర దేవయ్య, మెరుగు కుమార్, పచ్చనూరి రాజ్ కుమార్, అధ్యాపకులు జాలిగం రమేష్, సంజీవ్, హేమచందర్, వంశీ, రూపా, వసీం, వినోద్, మధుసూదన్, చిరంజీవి, లైబ్రేరియన్ నగేష్, మల్యాల మహేష్, కమ్మగోని అనిల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జబ్బార్ ఖాన్, మ్యాజిక్ రాజా, చంద్రపాల్తో పాటు అతిథులను సన్మానించారు. ఈ పాఠశాలను ఎంచుకొని ఇక్కడ వారి భవిష్యత్తు కోసం పునాది వేయడానికి ఈ ప్రాంతానికి సంబంధించి చదువులమ్మ తల్లి సరస్వతి మాత ముద్దు బిడ్డగా గుండారం ప్రిన్సిపల్గా ఉన్నటువంటి మా సోదరుడు మీ ప్రిన్సిపల్ సుధాకర్ అన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని గుండారం బిడ్డగా గుండారం గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ పాఠశాల విశ్వవ్యాప్తం చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న మా మిత్రుడు, సోదరుడు జబ్బార్ ఖాన్ గారికి, మన సంకల్పం గొప్పదైతే దేవుడు ఏదో రూపంలో సాయం చేస్తాడు. మీ గుండారం కాలేజీ యాజమాన్యం సంకల్పం ఈ పాఠశాలలో, ఈ కళాశాలలో చదివిన ప్రతి ఒక్కరూ నాతో పాటు ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. కాబట్టే ఈ ప్రాంతానికి ఏదో రకంగా మేమైనా, ప్రజాప్రతినిధులమైనా, లేకపోతే దైవమైనా, సిటీ కేబుల్ైనా సహాయం చేయడానికి అవకాశం కల్పిస్తూ ఉంది. వీరందరి లక్ష్యం ఏంటంటే మీ అందరినీ గొప్ప మేధావులుగా తీర్చిద్దాలని, ఇట్లా గ్రీన్ పెన్నులు పెట్టించాలని, మీ అందరూ చట్టసభల్లో ఉండాలని, మీరందరూ గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్ది ఈ ప్రాంతానికి ఒక సరస్వతి మాత పుట్టినిల్లుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వాళ్ళు పనిచేయడం జరుగుతూ ఉంది. గతంలో ఇంటర్మీడియట్ అంటే ఎట్లుండేదంటే ఏదో కాలేజీకి వచ్చినామా, స్టైల్గా తిరిగినామా, వెళ్ళిపోయినామా అనేటట్టుండే. కానీ ఇలా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఒక మారుమూల ప్రాంతానికి, అటవీ ప్రాంతానికి సంబంధించిన గుండారం కళాశాలకు ఇంత క్రేజ్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చెప్పే అధ్యాపకులు, ఇక్కడ వాతావరణం కూడా ఆ విధంగా ఉంటుంది. ఆ బార్డర్ వరకు మాకు తెలియదు, కానీ ఆ బార్డర్ నుంచి ఇళ్ళకి రావడంతో విద్యార్థులు డిసిప్లిన్తో ఉంటుండ్రు, ఉపాధ్యాయులు వాళ్ళ సొంత తల్లిదండ్రులు లెక్క. ఒక బిడ్డను పొద్దుగాలు ఎట్లా లేపాలి, మధ్యాహ్నం ఏం టిఫిన్ ఇవ్వాలి, సాయంత్రం ఏం భోజనం పెట్టాలి, మంచి డ్రెస్సెస్ వేయాలి, బాడీ లాంగ్వేజ్ ఎట్లుండాలి, బాడీ బిహేవియర్ ఎట్లుండాలి, చదువు ఎట్లా చెప్పాలి, చదువు రాకపోతే ఇంకే విధంగా వారిని చదువు వైపు వాళ్ళ దృష్టి మళ్లించాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. మీకు అర్థం కాకపోవచ్చు, మీరంతా ఫస్ట్ ఇయరే కదా? ఫస్ట్ ఇయరేనా మీరంతా? మీరందరు సెకండ్ ఇయరేనా? ఓకే. నేను ఒక 1 year బ్యాక్ మీ స్కూల్కి వచ్చి ఉంటుంది, మీ కాలేజీకి. ఏసీపీ గారు, నేను, సార్ అందరిని పిలిచినప్పుడు మనం చెప్పుకుంటుంది. అప్పటికి ఇప్పటికి రిజల్ట్లో మనం ఎంతో ప్రతిభ చూపించడం. దీని వెనుక కారణము మీరు కష్టపడ్డారు, ఓకే, కానీ మీ కష్టాన్ని ఇంకింత కష్టపడే విధంగా మీలో ఆ ఉత్సుకత తీసుకొచ్చింది 100% ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులే, 100% మీ లెక్చరర్లే. అయితే మీకు తెలియదు మీ ఈ కళాశాల ప్రిన్సిపల్ గురించి. చాలామంది గ్రీన్ పెన్ హోల్డర్లు మీ సార్ శిష్యులే. మీరు ఇప్పుడు అనుకోవచ్చు, మా సార్ బాగా స్ట్రిక్ట్ ఉంటాడు, ఊకే లేపుతాడు, ఊకే భోజనం చేసామంటాడు, ఊకే డల్ ఉన్నావా అంటాడు, లేకపోతే ఊకే ఆ గేట్ కాడనే ఉంటాడు, లేకపోతే ఆ మనిషిని చక్కెర దాకా పంపుతాడు, లేకపోతే ఏమైనా ప్రాబ్లం అంటాడు, లేకపోతే మా నాన్నకి చేస్తాడు, ఊకే మా అమ్మతోడు మాట్లాడతాడు, ఆ మేడం ఊకే అడుగుతూ ఉంటుంది అని అనిపించచ్చు. ఇవన్నీ ఎందుకోసం అంటే మిమ్మల్ని ఎవ్వరు విద్యార్థుల లెక్క చూడరు ఈ గుండారం కాలేజీలో.
వాళ్ళ పిల్లలు లెక్క చూస్తూ ఉన్నారు, తల్లిదండ్రులు లెక్క చూస్తూ ఉన్నారు. అందుకనే ఇంత స్ట్రిక్ట్ మీ మీద. కానీ వాటితో పాటు మీకు స్వేచ్ఛ ఇస్తూ ఉన్నాం. ఏది స్వేచ్ఛ అంటే మీరంతా పెద్ద స్థాయికి వెళ్ళాలని. ఇప్పుడు ఆ మ్యాజిక్ రాజన్న ఎన్నైనా చెప్పుకోవచ్చు, కానీ నేను గుండారంలో పాలు పంచుకోవాలి, ఆ చంద్రపాల్ అన్న ఏమైనా చేసుకోవచ్చు. ఈ అన్న కూడా ఇంతసేపు నిలబడి వీడియో తీయాల్సిన అవసరం లేదు. కానీ కమిట్మెంట్, అరే గుండారం కాలేజ్ అనేది ఒకటి ఉంది, అది ప్రభుత్వంతో నడుస్తున్న ఈ కాలేజీలో అత్యంత విలువలతో కూడిన విద్యా ప్రమాణాలు నడుస్తూ ఉన్నవి. ఇవాళ ఫర్ సపోజ్ మా సతీష్ అన్నలో పాప కూడా ఏం జరిగింది, 20,000 ర్యాంక్ వచ్చింది ఎంసెట్లో. చాలామంది పిల్లలు 2 లక్షల రూపాయలు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని పోతే 50,000 కన్నా పైన ర్యాంక్ వస్తూ ఉన్నారు. 2 లక్షలు తప్పించినట్టే, అంటే చదువుకోడా ఆ తర్వాత ముచ్చట. ఇట్లా చాలామందికి ప్రైవేట్ కళాశాలతోటి పోటీగా గుండారంను తీర్చిదిద్దే కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ కాలేజీకి అంత క్రెడిబిలిటీ వచ్చింది, మీ ఉపాధ్యాయుల బృందానికి అంత క్రెడిబిలిటీ వచ్చింది. నేను ఆ రోజు చూసా మీ లైబ్రరీ కమిట్మెంట్, ఒకరోజు చూసాం కమిట్మెంట్ అన్నది. అట్లా ఇవాళనే రోజు కొత్తగా వస్తే ఎట్లయితే డ్యూటీలో చేరిన రోజు, కొత్తగా డ్యూటీలు చేరిన రోజు ఎట్లా టక్ వేస్తామో, ఎట్లా టై పెడతామో, ఎట్లా పిల్లలకు కరెక్ట్ లెసన్ చెప్పాలి, స్పెల్లింగ్ పోవద్దు, కామ కరెక్ట్ రాయాలని ఎట్లయితే మీ ఉపాధ్యాయులు ఉన్నారో, అదే పరంగా ఇప్పటి వరకు కూడా గుండారం కళాశాలకు సంబంధించిన అధ్యాపక బృందం అదే స్థాయిలో పనిచేస్తూ ఉంది. మరి పిల్లల మనం కూడా అదే స్థాయిలో ఉండాలి కదా. మీరు చదువుకుంటే ఉద్యోగ భవిష్యత్తుకు ఈ గుండారం మరో వేదిక కానుంది. అందరు చెప్పారు కాలేజ్ గురించి, కానీ కాలేజీలో మీరు ఎట్లా ఉండాలని అందరు చెప్పారు. సార్ ఉన్నాడు, సార్ మీ అందరిని చూసుకుంటాడు. సార్తో పాటు లెక్చరర్లు కూడా మంచిగా ఉన్నారు, మీకు మంచిగా సపోర్ట్ చేస్తారు. మంచిగా చదువుకోండి. అందరు చెప్పినట్టు ఇంతకుముందు మన ఇక్కడ మా స్టేజ్ పైన చెప్పినట్టు మీరు అక్కడ ఉన్న అక్కడ నుంచి ఈ స్టేజ్ పైకి రావాలంటే ఏం చేయాలో మీకు అదొక్కటి గుర్తుపెట్టుకుంటే లైఫ్లో సక్సెస్ అవుతారు. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 సంవత్సరాలు మెయిన్ ఇంటర్మీడియట్ 10th నుంచి బయటకు వచ్చిన తర్వాత 10th అయిపోయిన తర్వాత 10th దాకా ఏమంటారు, మీకు మొబైల్ వద్ద అంటారు. 10th తర్వాత ఇంక అందరు మొబైల్ అడిగారు. అందరి దగ్గర ఉన్నాయా? అందరి దగ్గర ఉంటాయి. ఇంట్లో లేకపోయినా మీ ఇంటికాడ వాడతారు. పోయిన తర్వాత ఇంకా అంటే మీరు ఏమనుకుంటారు, పెద్దలు ఏమనుకుంటారు. కానీ ఈ 2 సంవత్సరాలు మీరు ఎట్లా యూటిలైజ్ చేసుకుంటే అంత మంచిగా మీ నెక్స్ట్ ఫ్యూచర్ ఉంటుంది. ఈ 2 సంవత్సరాలే మెయిన్ మీ బేస్మెంట్ అన్నట్టు. ఈ 2 సంవత్సరాల్లో మీకు అన్నీ అట్రాక్ట్ అవుతాయి. ఎందుకంటే ఇంటి నుంచి మీరు ఎక్కడెక్కడి నుంచి వస్తారు. తల్లిదండ్రుల ఫోకస్ తక్కువ ఉంటుంది. మీరు పొద్దున పోతారు, సాయంత్రం దాకా ఇక్కడనే ఉంటారు, ఈ సరౌండింగ్లో ఉంటారు. బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత కాలేజీకి రావచ్చు, మంచిగా చదువుకున్నట్టు కాలేజీకి వస్తాడు, చెడిపోయినట్టు బయటకు పోతాడు. సో ఈ 2 సంవత్సరాలు ఎలాంటి చెడు వ్యసనాలకు కానీ, చెడు తిరుగుట్లకు కానీ, మీ పక్కన ఎవడైనా చెడగొట్టుడు ఒకడో ఇద్దరు ఉంటారు ప్రతి బ్యాచ్లో అని మాటలు పట్టకుండా ఏమన్నా చేస్తూ ఉంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దానికోసం మన తెలంగాణ గవర్నమెంట్ చేపట్టిన యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిన్న నుంచి స్టార్ట్ అయింది. అది నేను ఫస్ట్ మీ కాలేజీనే ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈరోజు కార్యక్రమం వచ్చేసి మన కాలేజీ గురించి, మన కాలేజీలో ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి, ఎట్లా విద్యా బోధన అనేది ఎట్లా ఉంది, అలాగే అడ్మిషన్స్ అనేది వాటి గురించి కూడా మొన్న ఇటీవల కాలంలో రిజల్ట్, మన కాలేజీలో వచ్చిన రిజల్ట్ కూడా ఏ విధంగా ఉందని చెప్పి ఈ ప్రత్యేక కథనం సిడీలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ వీడియో అనేది మీరు కంపల్సరీ దీన్ని ఇప్పుడు మీకు మీ ఫాదర్ వాళ్ళ కానీ మదర్ వాళ్ళ మొబైల్స్ ఉంటాయి కదా, దీని నుంచి వెళ్ళి ఇంకా మన రిలేషన్స్ ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళకి ఇంక కొంచెం ఎక్కువ చేరుకునేలా షేర్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు గత సంవత్సరం వచ్చిన రిజల్ట్కి కాంపిటీషన్గా ఒక ఎంపీసీలో 934 మార్కులు వచ్చిన అబ్బాయి ఉన్నారు కదా, వాళ్ళకి ఇంకో కొంచెం బీట్ చేసే విధంగా ఇప్పుడు ఈ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళు చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీకు చదువులు, మీకు ఇంకా అదేవిధంగా స్పోర్ట్స్ కూడా సార్ వాళ్ళు అన్నారు, స్పోర్ట్స్ విషయంలో కూడా మీకు ఏదైనా అవసరాలు ఉన్నా కూడా, ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము ఇక్కడ స్థానిక సర్పంచ్గా నేను మీకు తప్పకుండా సహకరిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పాత్రికేయులు జబ్బర్ ఖాన్ గారు మరియు ఆయనే ప్రత్యేక చొరవ తీసుకొని మన కాలేజీ వ్యవస్థ ఏంటిది,
ఎప్పటి స్టార్ట్ అయింది. కాలేజీలో జరిగేటి ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆ సీడీలో పొందుపరచడం జరిగింది. రోజు రోజుకు డెవలప్మెంటు మా ప్రిన్సిపాల్ గారు వారి సిబ్బంది అందరి కలిసి కట్టుగా ఉండి ఈ యొక్క కాలేజీని డెవలప్మెంట్ చేయాలని చెప్పి వారు పట్టుదలతోటి పిల్లలని చదువుకునే విధంగా వాళ్ళు మంచి బోధన అందిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక అందరికీ కృతజ్ఞతలు. మరి అదేవిధంగా పిల్లలు ఇది పునాది, ఇప్పుడు మీరు చక్కగా చదువుకొని రాబోయే రోజులలో మంచి స్థానంలో ఉండాలని, మంచి ఎడ్యుకేషన్ చదివి మంచి ఉద్యోగాలు సాధించి గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవన్నీ ఇప్పుడు మనం గవర్నమెంట్ చాలా మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నది. ప్రత్యేక కథనం మన ప్రభుత్వ కళాశాల గుండారం గూర్చి సిడి ఆవిష్కరణ సమావేశానికి ముఖ్య అతిథులుగా వేయించేసినటువంటి ఇరువురు గ్రామ సర్పంచులకు ఈ స్టాఫ్ ఫీల్డ్ లెవెల్లో స్టాఫ్ కరెక్ట్ వర్క్ చేసినప్పుడే రిజల్ట్ అనేది బయటికి రావడం జరుగుతుంది. అలాంటి స్టాఫ్ మీకు అందుబాటులో ఉంది. అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్లను తయారు చేసినటువంటి అద్భుతమైన ప్రిన్సిపల్ గారు మనకు వచ్చేశారు. వారు చాలా చక్కగా కార్యక్రమాన్ని సెట్ చేయడంలో, టైం టేబుల్ను సెట్ చేయడంలో మంచి దిట్ట. కాబట్టి వారి ఆధ్వర్యంలో ఇంత మంచి స్టాఫ్తో మీరు చాలా చక్కగా మంచి రిజల్ట్ సాధించాలి. మంచి కాలేజీలో మంచి రిజల్ట్ సాధించి మంచి జీవితాన్ని రేపు అనుభవించాలి. ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా అదే విషయాన్ని తమకు తెలియజేశారు. ఇక జబ్బర్ ఖాన్ అన్న గురించి చెప్తే, ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా ఫస్ట్ అన్న పోయి పరిచయం చేసుకుంటాడు. ఐఎమ్ సో అండ్ సో, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇదివరకు ఎక్కడ పనిచేశారు, ఏంటి, ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఏది ఉన్నా నేనున్నా, నాకు ఒకసారి కాల్ చేసి మాట్లాడండి ఏమన్నా ప్రాబ్లం వస్తే అని చెప్పి ఫస్ట్ వచ్చినప్పుడు నన్ను కూడా అలానే అడిగారు. ఇకపోతే వారి యొక్క సూచనలు సలహాలు అన్నీ చాలా బాగుంటాయి. చాలా చక్కగా మనకు ఉన్నటువంటి గుండారంలో ఉన్నటువంటి రిపోర్టర్స్ అందరూ చాలా చక్కగా మనకు సహకరించేటువంటి వాళ్ళే. కాబట్టి మనం పేపర్లలో ఉండడానికి ప్రయత్నం చేయాలంటే మనం రిజల్ట్ సాధించటం, మంచి పనులలో మంచి విద్యను పొందటం, ఇవన్నీ జరిగినప్పుడే అది సాధ్యమవుతుంది మనకు. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ నాకు ఈ కాలేజ్ గురించి ఇందాకనే జబ్బర్ ఖాన్ బాయ్ చెప్పినట్లుగా ఒకటి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే నేను ముందుగా గవర్నమెంట్ కాలేజ్ గురించి పెద్దగా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఏముంటుందిలే అని అనుకున్నాను. ఎందుకంటే మనం టీవీలలో ఇంటర్మీడియట్ రిజల్ట్ రాగానే జనరల్గా టీవీలలో చూస్తూ ఉంటాం, ఎప్పుడు ఒక వాయిస్ వస్తూ ఉంటుంది, ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రపంచనం సంచలనం 1 1 1 2 2 2 3 3 3 అని ఏదో ప్రైవేట్ కాలేజ్ గురించి చెప్తారు. కానీ ఆ స్క్రిప్ట్ చూసిన తర్వాత దాంట్లో కూడా ఒక టాపర్ శ్రీనిధి, ఐ థింక్ అమ్మాయి పేరు శ్రీనిధి అనే ఒక అమ్మాయి గవర్నమెంట్ కాలేజీ నుంచి ఒక టాపర్గా రావడం, అట్లాగే ఈ గవర్నమెంట్ కాలేజీ ఇందాక సార్తో మాట్లాడుతున్నప్పుడు కూడా మన తెలంగాణ రాష్ట్రంలోనే ఒక 6వ స్థాయిలో ఉండడం, స్ట్రెంత్ విషయం లోపల న్యూ అడ్మిషన్స్ విషయం లోపల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 4వ స్థాయిలో ఉండడం, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయి కూడా నేషనల్ లెవెల్స్ లోపల స్పోర్ట్స్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఏంటంటే ఎస్, ఈ కాలేజీ గురించి ఇంకా చాలా ప్రచారం అవసరం. అంటే మీ అందరికీ తెలుసుకోవచ్చు, కానీ ఇంకా బయటికి ప్రచారం కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి నా వాయిస్ తోడైతే అదే మహద్భాగ్యం. ఎందుకంటే ఈరోజు లక్షలాది రూపాయలు విద్య కోసం అసలు అంటే మనం ఎక్కువగా ఖర్చు పెట్టేది ప్రధానంగా 2 రంగాలను చెబుతూ ఉంటారు, ఒకటి విద్య, ఒకటి వైద్యం. ఇవి 2 కూడా చాలా ఖర్చుకు ఉన్నటువంటి అటువంటిది చక్కటి విద్య ప్రభుత్వ కళాశాలల్లో లభిస్తూ ఉన్నప్పుడు, ప్రభుత్వ కళాశాలలో ఈ గుండారం కళాశాలలో చదివినటువంటి వాళ్ళు కూడా ర్యాంకర్స్గా ఉన్నప్పుడు, మంచి మంచి ఉద్యోగాల్లో మంచి మంచి పొజిషన్స్లో ఉన్నప్పుడు ఈ కళాశాల గురించి మరింత కూడా చాలా ప్రచారం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే జబ్బర్ భాయ్ ముందు పడ్డారు అని చెప్పేసి అని అనుకుని, అంటే తనతో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండి ఈ కార్యక్రమం
అంటే వాయిస్ ఓవర్ ఎడిటింగ్ దగ్గర నుంచి మొదలుకుంటే వాయిస్ ఓవర్ నేను ఇస్తే స్క్రిప్ట్ అంతా కూడా జబ్బర్ ఖాన్ భయ్య పంపారు. దానికి ఎడిటింగ్ సహకరించినటువంటి మా మిత్రులు చంద్రపాల్ గారు దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఒక ఆవిష్కరణ రూపం కూడా, అంటే ఒక కార్పొరేట్ స్థాయిలో మనం సర్వసాధారణంగా ఈ ఆవిష్కరణ అనేది ఎక్కడన్నా ఈ పాటలు లేకపోతే షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం. అటువంటిది ఒక కాలేజీకి సంబంధించినటువంటి ప్రచారాన్ని కూడా ఈ విధంగా ఒక మంచి చక్కటి కార్యక్రమంగా రూపొందించడం అనేది నిజంగా అభినందనీయం. ఇంతకు ముందే కూడా ప్రిన్సిపల్ గారు చెప్పారు, జబ్బర్ ఖాన్ బాయ్కి కళాశాల అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ, చాలా మక్కువ. ఎందుకు అంటే తన ఊరి విద్యా సంస్థ కాబట్టి తను ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటాడు అనేది కృతజ్ఞత అనేది ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా తెలుస్తూ ఉంది. ఇందాక కూడా ఉప సర్పంచ్ గారు సోహెల్ గారు కూడా ఇక్కడికి వచ్చి నేను కూడా ఒకనొకప్పుడు వన్స్ అపాన్ ఎ టైం ఈ కాలేజీ స్టూడెంట్ను అని చెప్పేసి అన్నారు. అప్పుడు అంటే మన జీవితంలో సక్సెస్ అనేటటువంటి వాటికి సింగిల్ నిర్వచనం కాకుండా చాలా నిర్వచనాలు ఉంటాయి. దాంట్లో ఒక నిర్వచనం ఏంటంటే మనం ఏ విద్యా సంస్థలో అయితే విద్యార్థిగా చదివామో ఆ విద్యా సంస్థకు ఒకనొకప్పుడు ఒక అతిథిగా వెళ్ళడం అనేది కూడా ఒక సక్సెస్. అటువంటి సక్సెస్ని చిన్న వయసులోనే సోహెల్ కూడా సాధించారు. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసర్ కమ్ మా జబ్బర్ ఖాన్ బాబాయ్ గారికి ఈ సిడి ఆవిష్కరణ మన కాలేజ్ గురించి, మన కమాన్పూర్ ఉన్న కాలేజ్ గురించి ఇలా ఈ యొక్క జిల్లాని కాకుండా రాష్ట్రంలో తెలవాలనే ఒక కథనం ప్రకారం ప్రతిసారి మన కోసం మన వాళ్ళ పేపర్లో అయినా ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్లో అయినా మన కాలేజ్ కోసం మా బాబాయ్ గారు ప్రతి ఒక్కరికి షేర్ చేస్తున్నారు. ఈ కాలేజ్ కోసం మన ల్యాబ్లు, ప్రాక్టికల్ ల్యాబ్లు, మన సార్ల గురించి, టీచర్ల గురించి, స్టూడెంట్ల గురించి ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో తెలవాలని మా పేపర్ల ద్వారా, కథనం ద్వారా అందరికీ చెప్పి ఈరోజు మాకు ముందు నడిపిస్తున్నారు. బాబాయ్ గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం చేసినందుకు, ఇంత వీడియో చేసినందుకు మా స్టాఫ్ నుంచి, స్టూడెంట్స్ నుంచి. అలాగే నేను కూడా 2012-14 ఇదే ఇంటర్మీడియట్ కాలేజీలో చదివిన. అప్పుడు కమాన్పూర్లో ఉండే గుండారం కాలేజ్. నేను కూడా ఇక్కడ నుండే ఈ స్థాయికి వచ్చిన. ఇక్కడ మాకు 2012 రమేష్ సార్, వంశీ సార్, సంజీవ్ సార్, హేమచంద్ర సార్ వీళ్ళందరూ అప్పుడు మాకు ఒక అన్నయ్య లెక్క, ఒక సార్ల లెక్క కాకుండా మాకు ఫ్రెండ్లీ ఉండి, మీరు ఇలా చదివితేనే మీరు పైకి వస్తారు, మంచిగా చదువుతో పాటు ఆటలు ఉండాలి, పాటలు ఉండాలని సార్ మాకు మంచి ఒక మోటివేషన్ ఇచ్చేటోళ్ళు. మేమందరం స్టడీ హౌస్లో కూర్చుంటే ఒక 10 మందిని సార్ మధ్యలో కూర్చోబెట్టుకొని మాకు వచ్చి అప్పుడు ఇవన్నీ చెప్పేది. మన కళాశాల పేరు ప్రతిష్టలు పెంచడం కోసం ఇంతమంది వ్యక్తులు, ఇంతమంది పెద్దలు మనకి సహకరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా తరఫున, మా కళాశాల తరఫున పేరు పేరున నమస్కారాలు. ఎందుకంటే మేము ఎంత చెప్పినా కూడా అది పబ్లిక్లోకి పోవాలంటే మీలాంటి వారి యొక్క సహాయ సహకారాలు అవసరం. ముఖ్యంగా స్థానిక నాయకులు కావచ్చు, లేదా పాత్రికేయ మిత్రులు కావచ్చు, వీళ్ళందరూ ఉంటేనే ఈ కళాశాల యొక్క విశేషాలు అనేవి, కళాశాల యొక్క ప్రతిభ అనేది, కళాశాల వసతులన్నీ కూడా బయటికి ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది. ప్రజలకు మన కళాశాల గురించి తెలిసినప్పుడే, ప్రజలు మనల్ని నమ్మినప్పుడే వారి యొక్క పిల్లలను మన కళాశాలలో చదివించి మంచి పౌరులుగా తీర్చిదిద్దే అవకాశాన్ని వాళ్ళు కోరుకుంటారు. ముఖ్యంగా ఈ కళాశాల గురించి నాకంటే ఎక్కువగా సార్కి, జబ్బర్ ఖాన్ సార్కి తెలుసు. ఎందుకంటే స్థానికంగా పుట్టిన వ్యక్తి, ఈ యొక్క కళాశాల గురించి మొత్తం తెలుసు. ఎందుకంటే ఒక పేరెంట్గా సార్కి ఈ కళాశాలతో సంబంధం ఉంది, మరి ఇక్కడ పుట్టిన వ్యక్తిగా ఈ కళాశాలతో సంబంధం ఉంది. ఆ యొక్క సంబంధంతోనే మన కళాశాలకు పేరు ప్రతిష్ట తేవాలని వారికి ఉన్నటువంటి కృషిని మనందరం కూడా చప్పట్లతో, విద్యార్థులందరూ కూడా మరి సార్కి చప్పట్లతో మనందరం ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఎవరు కూడా ఏ విధమైన సహాయ సహకారాలు అందించినా కూడా మనం వారిని గౌరవించాలి. కాబట్టి వారు తన స్థాయిలో, తాను వ్యక్తిగతంగా 2-3 రోజుల నుంచి నా యొక్క ప్రమేయం లేకుండా సారే మొత్తం దగ్గరుండి ఈ యొక్క టెంట్లు వేయించడము, సీడీ తయారు చేయించడము, దాని యొక్క ప్రోగ్రాంలోకి తేవడం మొత్తం సారే చూసుకుంటున్నారు. కాబట్టి యాక్చువల్గా సార్ ప్రోగ్రామే మన విద్యార్థులు కూడా చాలా మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. మాది లాస్ట్ ఇయర్ 6వ స్థానంలో ఉంది, ఈసారి 1st స్థానంలో ఉంది సార్. రాష్ట్రంలో మా కళాశాల 100% రిజల్ట్తో మొదటి స్థానంలో ఉంది. లాస్ట్ ఇయర్ ఏమో 6వ స్థానంలో ఉంది 96%తో. కానీ ఈ సంవత్సరం 100% రిజల్ట్ వచ్చి మొదటి స్థానంలో ఉంది. దీనందరూ కూడా
కారకులైనటువంటి నా తోటి అధ్యాపకులకు, ముఖ్యంగా నా సహకరిస్తున్నటువంటి మీ అందరికీ మరియు తల్లిదండ్రులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అంతేకాదు సార్, మన కళాశాలలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అత్యధిక అడ్మిషన్లు అయినాయి. లాస్ట్ ఇయర్ 117 అడ్మిషన్లు, ఈ సంవత్సరం 160 అడ్మిషన్లు అయినాయి. దీన్ని కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ప్రభుత్వ కళాశాలలు పబ్లిక్ ఫండ్తో నడుస్తున్నాయి కాబట్టి ఇలాంటి ప్రభుత్వ కళాశాలలను మరియు తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం కూడా మాకు బాగా సహకరిస్తుంది. సారు ఏఎంసీ చైర్మన్ సార్ కూడా చెప్పడం జరిగింది. ఈ కళాశాల 2008లో స్టార్ట్ చేయబడింది. అప్పుడు గవర్నమెంట్, అప్పుడు ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి యొక్క కృషి బాగా ఉంది. చాలా కళాశాలలు 2008లో ప్రారంభించబడ్డాయి. అంతేకాకుండా గత సంవత్సరం మాకు 5 లక్షలు పెట్టి 4 టీవీలు ఐఎఫ్టీస్ మాకు కొనించడం జరిగింది. వాటితో మేము డిజిటల్ క్లాసులు కూడా నడపడం జరుగుతుంది. 5 లక్షల రూపాయలు ప్రభుత్వం సహకరించింది. అంతేకాకుండా ల్యాబులకు ముఖ్యంగా 75,000 రూపాయలు లాస్ట్ ఇయర్ ప్రభుత్వం మాకు అందించింది. వారి యొక్క సహకారం, ప్రభుత్వం యొక్క సహకారంతో ల్యాబులన్నీ కూడా అత్యాధునికంగా మన ఏ కళాశాలలో లేని విధంగా మన కళాశాలలో ల్యాబ్లను సంపూర్ణంగా నిర్మించడం జరిగింది. అంతేకాదు సార్, స్పోర్ట్స్కు సంబంధించి లాస్ట్ ఇయర్ 10,000 ఇచ్చిండ్రు, ఇప్పుడు కూడా 15,000, మొత్తం స్పోర్ట్స్కు 25,000 రూపాయలు ఈ యొక్క ప్రభుత్వం మాకు సహకరించింది. ఆ యొక్క డబ్బుతో ఈ సంవత్సరం ఇంకా స్పోర్ట్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు సార్, మా కళాశాలలో చాలామంది విద్యార్థులు చదువుకొని ఇంజనీరింగ్ కూడా చేస్తున్నారు. ఈ సంవత్సరం సుమారుగా 50,000 ర్యాంకు కంటే తక్కువ వచ్చిన విద్యార్థులు 7 ఉన్నారు. ఆ 7 విద్యార్థులు కూడా ఒక 2-3 రోజుల్లో మరి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు సార్, బైపీసీలో ఒక 2-3 స్టూడెంట్స్ బిలో 50 ర్యాంక్తో మరి మంచి ఎగ్జామ్లో మంచి రిజల్ట్ సాధించారు. వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు తలుచుకుంటే, వాళ్ళ కోరిక ఉంటే భవిష్యత్తులో వాళ్ళు బీఫార్మసీ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు సార్, మా కళాశాలలో చదివి చాలామంది విద్యార్థులు జాబుల్లో కూడా మరి సెటిల్ అయ్యారు. వాళ్ళ యొక్క ఫోటోలు కూడా మేము కళాశాల ఎంట్రన్స్లో పెట్టడం జరిగింది. అంతేకాకుండా మా కళాశాలలో చదివిన విద్యార్థి మీ ముందే ఉప సర్పంచ్గా ఈ కళాశాలకు ఒక అతిథిగా రావటం మా కళాశాల యొక్క గర్వకారణంగా మేము ఫీల్ అవుతున్నాం. ఈ విధంగా మీ యొక్క స్థానిక సభ్యులందరూ కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం. ఇంత మంచి సీడీని రూపొందించే అవకాశం ఇచ్చిన నిర్వాహకులు జబ్బర్ ఖాన్ గారికి మరియు కళాశాల సిబ్బందికి నా కృతజ్ఞతలు. ముందుగా మేము ఇక్కడికి రాగానే సార్ మమ్మల్ని 2 క్లాసులకు తీసుకుపోవడం జరిగింది. మేము చదువుకున్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ మీ ఏ కాలేజీలకు పోయి చూసినా ముందట లెక్చరర్ పాఠం చెప్పే దగ్గర ఒక 5-6 కుర్చీలు ఉండేవి. మొత్తం ఎంత దిక్కు మొత్తం ఒక బెంచ్ మీద ఇంకొక బెంచ్ ఉండేది. అట్లా ఉండేటి కళాశాల రూమ్లు. కానీ ఈరోజు ఆ కళాశాలలో ఆ క్లాస్ రూమ్లోకి పోతే ఎంత చక్కని బెంచీలు, పిల్లలు ఇద్దరిద్దరు కూర్చున్నారు. పిల్లల్లో కూడా చాలా క్రమశిక్షణగా ఉన్నారు. పిల్లలు కూడా అందరు క్రమశిక్షణగా ఉన్నారు, మగపిల్లలు కూడా ఉన్నారు. భవిష్యత్తులో మీరు అందరూ మంచిగా కావాలంటే పెద్దలు అందించిన సూచనలు పాటించి ఉండాలి. ఇంత మంచి కళాశాల, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. వీటన్నిటిని మీరు మంచిగా వినియోగించుకున్న భవిష్యత్తులో ఉజ్వలంగా ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ గురించి సీడీ ఆవిష్కరించడం అనేటువంటిది ఒక ఆనందించదగ్గ విషయం. సో దీనికి ముందు పడ్డటువంటి జబ్బర్ ఖాన్కు, తర్వాత మిగతా పెద్దవాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత అదేవిధంగా మా కళాశాల అధ్యాపకులు కూడా, ప్రిన్సిపల్ సార్ కూడా ఈ కాలేజీ గురించి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి ఎల్లవేళలా కృషి చేస్తూ కాలేజీ పేరు డిస్టిక్, రాష్ట్ర స్థాయిలో కూడా మంచి పేరు ఈ సంవత్సరం కూడా తీసుకొస్తామని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు.
మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.